అంటే ప్రజల దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలని. చూడండి, ఒక్క మేకల్పల్లిలోనే ఇంతమంది ఈరోజు బయటకు వచ్చి మేము సైతం జగనన్న కోసం అనే మేకల్పల్లి ప్రజలందరూ కూడా, బ్రహ్మసముద్రం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ప్రతి ఊర్లో కూడా ఇట్లా ఒక జగనన్న సైన్యం అనేది ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్దాం. భారీ మెజారిటీతో బయటపడాలి. ఎందుకంటే అది టీడీపీ వాళ్ళు చేశారు. సూపర్ 6 హామీ ఫెయిల్యూర్ అయింది ప్రజల్లో. వాళ్ళకి ఇక్కడ ఈరోజు నేను ఎంత సగర్వంగా బయటకు వచ్చి అందరితో మాట్లాడుతున్నానంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక వాల్యూ ప్రజలకు కానీ మనకు కానీ. ఎందుకంటే ఇచ్చిన మాటని నెరవేర్చినాం. అదే టీడీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తాను, రాని ఊర్లోకి వచ్చే దమ్ము ధైర్యం ఉందా వాళ్ళకు? లేదు. 8 నెలలు అయింది, ఏమి ఇచ్చినారని వస్తారు వాళ్ళకి. అది సో వాళ్ళకు మనకు ఉన్న తేడా ఇలాగే కనబడుతుంది. మా నాయకుడికి వాళ్ళ నాయకుడికి ఉన్న తేడా కూడా జనాలు చూస్తున్నారు. సో జనాలు కూడా ఇప్పటికి తెలిసిపోయింది జగన్ ఉంటే బాగుంది అని. మనసు మాట కదా, దాచుకోలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ అన్ననే ముఖ్యమంత్రిగా వస్తాడు. ప్రజలకి ఇంకొకసారి మంచి చేసే కార్యక్రమం కూడా చేస్తాం.